కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏదో వచ్చి లెటర్ ఇస్తుంటే లెక్క చేయలేదు కదా. ఏం లెటర్? ఏదో లెటర్ ఇవ్వకపోతే పట్టించుకోలేదు. దానికి సంబంధించిన వార్తలు కూడా బాగా చక్కర్లేని. ఇక చిన్న చిన్న అట్లాంటివి జరుగుతుంటే కొన్ని జరిగినప్పుడు మనోళ్ళు కూడా చాలా ఏమంటాము చిన్న చిన్న వార్తల్ని కూడా వాటిని భూతద్దంలో పెట్టేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళ అది ప్రచారంలోకి రావు. చాలా ట్రోల్స్ అవుతుంటాయి పెద్ద. మీనాక్షి నటరాజన్ పర్టికులర్గా రావడానికి, దీపాదాస్ నుంచి పోవడానికి మెయిన్ రీజన్ ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్స్గా ఉన్నారు. ఏది 2023 ఎలక్షన్స్లో. అంతకుముందు వారు ఏంది భూదాన్ పాదయాత్ర మన తెలంగాణలో ఆచార్య వినోబాబు ఎక్కడ చేసిండో అక్కడ చేసింది తను. ఎప్పుడైనా మా అధిష్టానం ఏం చేస్తుందంటే ఎవరైనా లీడర్లను ఆ ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగానో బాధ్యతలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఇంటర్నల్గా పని చేయిస్తుంటారు. అట్లా వారు గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ పర్సువేషన్లో ఉన్నారు. కాబట్టి దీపాదాస్ గారు ఒడిషా అంటున్నా మనకు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్త్ కమింగ్ డేస్లో. తను 2 స్టేట్స్కి ఇన్ఛార్జ్. దీనికి అడిషనల్గా ఇచ్చిండ్రు. మళ్ళీ ఇక్కడికి పవర్ వచ్చినాక ఆమె కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ కేరళ ఎలక్షన్స్లో బిజీ ఉన్నది. కాబట్టి వీరు ఇక్కడ పనిచేసిన వ్యక్తి కాబట్టి భారత్ జోడో యాత్ర టైంలో కూడా తను ఇక్కడ కోఆర్డినేట్ చేసింది. సో అందుకని ఆమె ఇదేనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సపరేట్ వర్గం ఏర్పరచుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు, భవిష్యత్తులో బీజేపీ తోటి కుమ్మక్కయి అల్లకి పోయే అవకాశాలు ఉంటాయి, చెక్ పెట్టడం కోసమే దీపదాస్ మున్షిని తీసేసి మీనాక్షి నటరాజన్ను పెట్టిరు అని అంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు నిన్ను మేనేజ్ చేయడానికో నిన్ను కన్విన్స్ చేయడానికో చెప్తా, కానీ ఇది బాటమ్ లైన్ రాసుకో. ఇప్పుడు రేపు దేశంలో రాహుల్ గాంధీ గారితో ఒక 10 మంది నాయకులు బీజేపీతో పోరాడితే ఆ 10 మందిలో రేవంత్ రెడ్డి గారు ఉండే నాయకుడు తప్పితే మళ్ళీ ఏదో చిన్న వాటి కొరకు ఆలోచించి ఇప్పుడు ఆయన స్థాయి ఏంటి? టాప్ 10 ముఖ్యమంత్రుల్లో ఆయన 2-3 ప్లేస్లలో ఉన్నాడు ఇండియాలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా ఆయన ఈ అవకాశాన్ని ఎందుకు పోరాడే తత్వాన్ని ఆయన పోగొట్టుకుంటాడు? ఆయనకు లడాయించడం చాలా. కానీ ఎమ్మెల్సీలలో అద్దంకి దయాకర్తో పాటు మరో 2కి రిఫర్ చేస్తే రాకుండా విజయశాంతికి ఇంకొకరికి రిప్లేస్ చేసి ఆ ప్లేస్లన్నీ కూడా మీకు కూడా తెలుసు. ఇప్పుడు నీకున్న సమాచారం నేను ఒక మాట నేను చెప్తా. నీకున్న సమాచారం చెప్పి ఎంతమంది ట్రై చేసినాం చెప్పు మేము? మొత్తం చాలా మంది ట్రై చేసి 40 మంది. దాంట్లో ఎవరు ఎటు ఏంటో ఎవరిష్టం వారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి ఏ హోదా లేకపోయినా కూడా తనకి ఇవ్వమని రికమెండ్ చేయొచ్చు. మీ స్థాయిలో మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అమ్మకి పలాని అద్దంకి దయాకర్కి ఇట్లా కొట్లాడిండి తల్లి, మీరు ఒక అవకాశం ఏమని చెప్పొచ్చు. అట్లా మనకు వచ్చే 4కు 40 మెంబర్స్ తయారైనాం. బట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్దేశించేది ఎవరు? అధిష్టానంతో పాటు ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు. సో అవకాశం దాంట్లో మేము అందిపుచ్చుకోవడం ఒక అదృష్టం. అంటే అధిష్టానం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట విన్నదా వినలేదా? వింటది, డెఫినెట్గా వింటది. ఇప్పుడు పర్సువేషన్స్లో విచ్ ఈస్ ద బెటర్ క్యాండిడేట్ అని అనుకున్నప్పుడు అటువైపు మొగ్గుతారు. దాంట్లో చాలామంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో కొంచెం డిక్లైన్ చేయడానికి ఆయన చెప్పిన వాళ్ళకు రాలే, ఈయనకు చెప్పిన. అద్దంకి దయాకర్ గురించి ఎన్నిసార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఎన్ని సభలలో చెప్పిండు. చివరికి మొన్న కూడా కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్లైమ్ చేసుకోవడానికి ఉన్నది. కానీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ నేను ఎలిజిబుల్ అయినా, మా సంపత్ గారు ఎలిజిబుల్ అయినరు, మా వాళ్ళు ఇంకో 2-3 మన రాచమల్ల సిద్ధేశ్వర్, తర్వాత మన నామిన్ల సీన్, ఇట్లా కొంతమంది 5-6 ఆప్షన్స్ తీసుకున్నారు. పంపించింది ఎవరు, ఏ పేర్లు పంపించారు అనేది వాళ్ళకు పీసీసీ స్థాయిలో మహేష్ గారికి తెలుసు, ముఖ్యమంత్రిగా వారికి తెలుసు, ఉత్తమ్ గారికి తెలుసు, వెంకటరెడ్డి గారికి. ఎవరి ప్రపోజల్స్ వాళ్ళు పంపిస్తారు. దిస్ ఈజ్ మై ప్రయారిటీ అని. పార్టీ దీంట్లో కన్సిడర్ చేసేటప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళని టిక్ చేస్తారు. గింతే. దీంట్లో ప్రాబబుల్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎస్టీ ఇచ్చినాం, ఖమ్మం జిల్లాకు ఏముంది, ఖమ్మం జిల్లాలో వీళ్ళు ఉన్నారు, అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. వరంగల్ జిల్లాలో మహబూబాద్ ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక విప్ ఉన్నారు. సో మనం ఎస్టీకి ఆల్టర్నేట్ నల్గొండ చేద్దామా, ఖమ్మం చేద్దామా, ఖమ్మం అనుకున్నారు. అక్కడ ఖమ్మంలో కూడా 2-3 ప్రయత్నం చేసిండ్రు, ఇక్కడ చేసిండ్రు. చివరికి శంకర్ గారికి వచ్చింది.